ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా 94వ కీర్తన 1 నుండి 10 వచనాలు చదువుకొని ధ్యానం చేసుకుందాం. యెహోవా, ప్రతీకారము చేయు దేవా, ప్రతీకారము చేయు దేవా, ప్రకాశింపము. భూలోక న్యాయాధిపతి లెమ్ము, గర్విష్ఠులకు ప్రతిఫలమిమ్ము. యెహోవా, భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదురు? భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదురు? వారు వదరుచు కఠోరమైన మాటలు పలుకుచున్నారు. దోషము చేయి వారందరూ బెంకములాడుచున్నారు. యెహోవా చూచుటలేదు, యాకోబు దేవుడు విచారించుటలేదు అనుకొని, యెహోవా, వారు నీ ప్రజలను నలగగొట్టుచున్నారు, నీ స్వాస్థ్యమును బాధించుచున్నారు. విధవరాండ్రను పరదేశులను చంపుచున్నారు, తండ్రి లేని వారిని హతము చేయుచున్నారు. జనులలో పశుప్రాయులారా, దీనిని ఆలోచించుడి. బుద్ధిహీనులారా, మీరెప్పుడు బుద్ధిమంతులవుదురు? చెవులను కలుగజేసినవాడు వినకుండునా? కంటిని నిర్మించినవాడు కానకుండునా? అన్య జనులను శిక్షించువాడు, మనుష్యులకు తెలివి నేర్పువాడు దండింపక మానునా? ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, చదువుకొనబడిన లేఖనము నిమిత్తమై ప్రార్థన చేద్దాం. దయగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా మంచి దేవ, గొప్ప దేవ, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలు నాయనా. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించినందుకే స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయమున మేము ధ్యానం చేయుట కొరకు చదువుకున్న ఈ కీర్తన భాగాన్ని మా కొరకు దీవించండి. ఈ భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని పిల్లలారా, 94వ కీర్తన మరి 1 నుండి 10 వచనాలలో మనం చదువుకున్నటువంటి మరి అంశమును మనం చూస్తే, ఈ కీర్తన మరి ఎవరు రాశారో మనకు ఖచ్చితంగా తెలియదు. కానీ ఇతడు అధికారంలో ఉన్న దుర్మార్గులు పెట్టే పీడనకు గురై బాధపడుతున్నటువంటి ఒక వ్యక్తిగా మనకు కనబడతా ఉన్నాడు. అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు మరి దుర్మార్గుల చేతుల్లో పడి, దేవుని పిల్లలైన వారు, దేవుని యొక్క కనుసన్నలో ఉండవలసిన వారు మరి ఆనాటి కాలంలో మరి దుర్మార్గులైన చేతుల పరిపాలనలో ఉన్నప్పుడు వారు పడుతున్నటువంటి బాధలు, వారు పడుతున్నటువంటి వేదనలను గురించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్న వ్యక్తిగా ఈ రచయిత మనకు కనబడతా ఉన్నాడు. నా ప్రియ దేవుని పిల్లలారా, ఈ 94వ కీర్తన ఖచ్చితంగా ఫలానా వ్యక్తి రాశాడు అని మనం చెప్పడానికి లేదు. కానీ ఈ రచయిత చెప్పుతున్నటువంటి, పాడుతున్నటువంటి ఈ కీర్తనలో తన యొక్క బాధను వెల్లడి చేస్తూ ఉన్నాడు. మరి సర్వాధికారి అయిన దేవునికి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవా, ప్రతీకారము చేసే దేవా, నువ్వెంతకాలము భక్తిహీనులకు ప్రతీకారం చేయకుండా ఉంటావు అని దేవునిని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నా ప్రియ దేవుని పిల్లలారా, ఆనాటి కాలం నుండి ఈనాటి కాలం వరకు కూడా సర్వాధికారి అయిన దేవుని నామాన్ని అంగీకరించిన వారు, తన పిల్లలైన వారు అనేక మంది అనేకమైన దుర్మార్గుల చేత, భక్తిహీనుల చేత, నిజ దేవునిని కనుగొననటువంటి మరి అంధకారుల చేత బాధింపబడుతున్న వారే. మరి తన పిల్లలైన వారు ఈ రీతిగా దుర్మార్గుల చేతిలో పడి బాధింపబడుతూ ఉంటే, సర్వాధికారి అయిన దేవుడు, తన పిల్లలను కలుగు చేసుకున్న దేవుడు, ఈ లోకమును పరిపాలిస్తున్నటువంటి పరిపాలనాధికారి ఎందుకు చూస్తూ ఉంటూ ఉన్నాడు? తన పిల్లలు మరి బాధింపబడుతూ ఉంటే ఆయన ఎందుకు కళ్ళు మూసుకుని ఉన్నాడు అని ఇక్కడ రచయిత బాధపడుతున్నాడు. ప్రియదేని పిల్లరా, దేవుడు వారికి ప్రతీకారం చేయాలని రచయిత ప్రార్థిస్తా ఉన్నాడు. నా ప్రియ దేవుని పిల్లలారా, ఆలోచన చేస్తే మరి అధికారమేమో దుర్మార్గుల చేతిలో ఉంది. ఆ దుర్మార్గుల చేతిలో మరి దేవుని పిల్లలు నలగొట్టబడతా ఉన్నారు. కాబట్టి రచయిత కోరిక ఏమిటంటే, దేవుడు వారికి ప్రతీకారం చేయాలి, ఆ దుర్మార్గుల చేతుల్లో నుండి తన పిల్లలైన వారిని విడిపించాలి అని ఇక్కడ ప్రార్థన చేస్తా ఉన్నాడు. అయితే ప్రియదేవుని పిల్లారా, ఇది మరి రచయిత యొక్క ఉద్దేశంలో మరి ఈ భక్తిహీనుడైన వాడు, దుర్మార్గులైనటువంటి వారు దేవుని ప్రజలను నలగొడతా ఉంటే వారి మీద దేవుడు ప్రతీకారం తీసుకోవాలని
వారిని నలగొట్టాలని, వారిని మరి మరి తీర్పులోనికి తేవాలని రచయిత ఆశపడటం లేదు కానీ, అలా దుర్మార్గుల చేతిలో హింసకు గురవుతున్నటువంటి తన పిల్లలకు సంరక్షణ కావాలని, వారికి రక్షణ కలగాలని, వారి దుర్మార్గుల చేతుల్లో వారు పడుతున్న బాధల నుండి విడిపింపబడాలని రచయిత ఆశపడతా ఉన్నాడు. నా ప్రియ దేవుని పిల్లరా, మనం ప్రతీకారం దేవునికే వదిలేయాలి తప్ప, మనకు కీడు చేసిన వారికి ప్రతీకారంగా కీడు చేయాలనేటువంటి ఆలోచన మనం చేయకూడదు. ఎందుకంటే దేవుడు తగిన సమయమందు వారికి తీర్పు తీరుస్తానన్నాడు. దేవుడు తీర్పు తీర్చువాడను నేనే అన్నాడు. తీర్పు తీర్చు దేవుడు మనకుండగా ఈ రోజున మన మీద లేస్తున్నటువంటి వారికి మనం ఎందుకు ప్రతీకారం చేయాలి? నా ప్రియ దేవుని పిల్లల ఆలోచన చేయండి. అందుకే కీర్తనకారుడు మరి ఈ రచయిత తన యొక్క బాధను వెల్లడిపరుస్తూ ఉన్నాడు దేవుని సన్నిధిలో. యెహోవా ప్రతీకారము చేయు దేవా ప్రకాశింపుము, భూలోక న్యాయాధిపతి లెమ్ము, గర్విష్ఠులకు ప్రతిఫలమిమ్ము. ఈ లోకంలో గర్విష్ఠులై అధికారమును చూసి మరి మిడిసిపడుతున్న వారిని మరి దేవుడు మరి తీర్పు తీర్చమని దేవునిని ప్రార్థన చేస్తా ఉన్నాడు. భూలోక న్యాయాధిపతి మన దేవుడు ఎవరండి? సర్వభూమిని ఏలుతున్నటువంటి భూలోక న్యాయాధిపతి. ఆయన దగ్గర సరవనటువంటి మరి ఏ కార్యము కూడా లేనే లేదు. ఆయన దగ్గరికి వస్తే సరవదు అన్నటువంటిది ఏది కూడా లేనే లేదు. ఆయన దగ్గరకు వస్తే ఎంతటి వంకరిదైనా తిన్ననిగా మార్చబడుతుంది. నా ప్రియదేవుని పిల్లలారా, అయితే ఆనాటి దుర్మార్గులైనటువంటి పరిపాలకులు తన పిల్లలైన వారిని బాధిస్తూ ఉంటే, మరి భక్తిహీనైన వారు దుర్మార్గపు ఆలోచనలతో ఉత్సహిస్తూ ఉంటే నీవెందుకు చూడకుండా ఉంటున్నావు? వారు అనుకుంటున్నారట, మరి యెహోవా దేవుడు చూడటం లేదు, యాకోబు దేవుడు వారిని విచారించటం లేదు అని వారు విర్రవీగిపోయి తన పిల్లలైన వారిని మరి అతి అతి భయంకరంగా వారు బాధిస్తూ ఉన్నారు. నా ప్రియదేవుని పిల్లరా, వారు దేవుని ప్రజలను నలగొడతా ఉన్నారు. మరి దేవుని స్వాస్థ్యమును బాధ పెట్టుతూ ఉన్నారు. అలాగే విధవరాండ్రను పరదేశులను చంపుతున్నారు. అలాగే తండ్రి లేని వారిని హతం చేస్తా ఉన్నారు. పశుప్రాయులరా, ఆలోచించండి. దేవుడు సర్వ న్యాయాధిపతి, ఆయన భూలోక న్యాయాధిపతి. ఆయన తీర్పు ఎంత ఉన్నతముగా ఉంటుందంటే ఆ దినాన్న మీరు తట్టుకోలేరు. ఈ రోజున అక్రమం చేస్తున్న నా ప్రియ దేవుని జనాంగమా, అక్రమము మీలో విస్తరిస్తూ ఉంది. అక్రమము ద్వారా నీవు దేవుని ఉగ్రతకు పాత్రురాలు అవుతా ఉన్నావు. జాగ్రత్త. దేవుడు తన పిల్లలైన వారి పట్ల న్యాయం తీర్చడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, మరి ఆ బుద్ధిహీనులైన వారు, ఆ చెడ్డ మనస్సు కలిగిన వారు, ఆ దుర్మార్గులైనటువంటి పరిపాలకులు ఏమనుకుంటున్నారంటే, మరి యెహోవా దేవుడు చూడటం లేదు, దేవుడు చూడటం లేదు, ఆయన కన్నులు మూసుకున్నాడు, మాకు ఎదురు లేదు అని చెప్పి వారు ఏం చేస్తా ఉన్నారట? తండ్రి లేని వారిని, విధవరాండ్రను, పరదేశులను చంపుతా ఉన్నారు. నా ప్రియ దేవుని పిల్లరా, మన దేశంలో మనం చూస్తా ఉన్నాం. మన దేశమునకు మరి పర్యాటకానికి వచ్చి వారు విశ్రమిస్తున్నప్పుడు వారిని చెరిచిన వారు ఈ లోకంలో బ్రతుకుతా ఉన్నారు. ఎంత దౌర్భాగ్యము! మనము వారి దేశాలకు వెళితే వారు మనలను చాలా చక్కగా ఆదరిస్తూ ఉన్నారు. కానీ ఆ దేశస్థులు మన దేశానికి వస్తే మన దేశంలో ఉన్నటువంటి కామాంధులైన వారు, దేవుని భయము లేనివారు, బుద్ధిహీనులు, భక్తిహీనులు, దేవుడంటే భయము లేనివటువంటి వారు వారిని చెరుస్తూ ఉన్నారు, చంపుతా ఉన్నారు. నా ప్రియ దేవుని పిల్లలారా, ఏ పరిస్థితుల్లో మనం బ్రతుకుతా ఉన్నాం? ఇక్కడ ఈ మరి రచయిత న్యాయం కోరుతా ఉన్నాడు దేవుని దగ్గర. నీ పిల్లలు బాధింపబడతా ఉంటే నీవెందుకయ్యా చూస్తూ ఊరుకున్నావు? భూలోక న్యాయాధిపతి, నీవిప్పుడే వారికి ప్రతీకారం చేయమని దేవుణ్ణి వేడుకుంటా ఉన్నాడు. నా ప్రియ దేవుని పిల్లలు, అలాగుననే వారు అనుకుంటా ఉన్నారు, కంటిని చేసిన వాడు చూడకుంటున్నా, చెవులను చేసిన వాడు తన పిల్లలు బాధింపబడుతూ వారు పెడుతున్న రోదనను వినకుండునా? నా ప్రియ దేవుని పిల్లారా, కంటిని చేసిన వాడు ఈ సమస్తాన్ని చూడగలడు కదూ. ఈ సమస్తాన్ని చూడగలిగినటువంటి వాడు మరి కంటిని నిర్మించిన వాడు కానకుండునా, చెవులను కలుగజేసిన వాడు వినకుండునా?
అన్యజనులను శిక్షించువాడు, మనుషులకు తెలివి నేర్పువాడు దండింపక మానుతాడా? నా ప్రియ దేవుని పిల్లారా, రచయిత ఒకంత మరి బాధపడుతా ఉన్నాడు. తన పిల్లలు మరి నశించిపోతా ఉంటే, ఈ రీతిగా వేదనలకు గురవుతూ ఉంటే, కంటిని చేసిన దేవా నీవు చూడకుండా ఉన్నావా అని దేవుణ్ణి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఈ రోజున నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి వారు? ఆయన సర్వాధికారి, ఆయన భూలోక న్యాయాధిపతి, ఆయన న్యాయకర్త, ఈ లోకానికి తీర్పు తీర్చుటకు అధికారం కలిగినటువంటి గొప్ప దేవుడు. ఆయన తన పిల్లలు మరి బాధింపబడతా ఉంటే చూస్తూ ఊరుకుంటాడా? కంటిని చేసిన వాడు, చెవులను నిర్మించిన వాడు మరి చూడకుండా వినకుండా ఉండగలుగుతాడా? నా ప్రియ దేవుని పిల్లలారా, ఎన్నటికీ కూడా ఆయన ఊరుకోడు. తన పిల్లలు ఒకవేళ ఇప్పుడు బాధింపబడతా ఉన్నారేమో, ఒకానొక దినాన్న వారు నిత్య రాజ్యములో సంతోషిస్తారు. ఈ భూమి మీద బ్రతుకుతున్నప్పుడు శ్రమ కలుగుతుంది, అయినా వాటి నుండి విడుదల పొందటానికి ఆయన మనకు జ్ఞానాన్ని ఇస్తానంటున్నాడు. అలాంటి జ్ఞానం ఇచ్చే దేవుడు ఈ రోజున నీకుండగా, ఎవరో బాధిస్తున్నారని, ఎవరో బాధ పెడుతున్నారని నీవెందుకు కృంగిపోతావు? ఆయన భూలోకానికి న్యాయాధిపతి, ఆయన న్యాయం తీర్చబోతా ఉన్నాడు నీ పట్ల. ఒకవేళ నీవు బాధింపబడ్డావేమో, నీ పట్ల ఆయన న్యాయం తీర్చబోతా ఉన్నాడు, తీర్పు తీర్చబోతా ఉన్నాడు. తీర్పు తీర్చే దేవుడు నీకుండగా, భూలోక న్యాయాధిపతి నీకుండగా నీవెందుకు బెదిరిపోతా ఉన్నావు? ఈ రోజున నీవు బెదరక అదరక దేవునిలో స్థిరముగా నిలబడు. దేవుడే నీ పట్ల కార్యమును జరిగిస్తాడు. నా ప్రియ దేవుని పిల్లలారా, ఈ రోజున దేవుడు నీకు న్యాయాధిపతిగా ఉన్నాడని నీవు నమ్మితే, ఈ రోజున నీ మీదకు లేస్తున్న వారి మీదకి మరి ఆయనే తీర్పులను పంపిస్తాడు. నీవు బెదరక చెదరక ఆయన నామముల నిలిచి ఉంటే నీకు నిత్యము ఆనందము సంతోషాన్ని ఇస్తాడు. ఒకవేళ నీవు ఏ విషయంలో బాధపడతా ఉన్నావో, ఏ విషయంలో నీవు వేదన చెందుతా ఉన్నావో, వాటన్నిటినీ ప్రభు పాదాల చెంత పెట్టు. భూలోక న్యాయాధిపతి నీకు న్యాయం తీరుస్తాడు. త్వరలోనే నీవు ఆ న్యాయమును చూడబోతా ఉన్నావు. ఆమేన్. ప్రియదేవుని పిల్లరా, ఇంతటితో ఈనాటి ధ్యానాన్ని ముగించుకుందాం. రేపటి దినాన్న మరి మిగతా భాగాన్ని కొనసాగించుకుందాం. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, మా మంచి దేవానికి వందనాలయ్యా. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించారు. అవును తండ్రి, భూమి పుట్టినది మొదలుకొని నీ నామమున రక్షణ పొందిన వారు, నీ నామమున రక్షింపబడిన వారు, అయా నీ నామమును అంగీకరించిన వారు ఇదిగో దుర్మార్గుల చేతుల్లో పడి, భక్తిహీనుల చేతుల్లో పడి, బుద్ధిహీనుల చేతుల్లో పడి నలగొట్టబడతా ఉన్నారయ్యా. అయా ఇదిగో తండ్రి, ఈరోజు మేము ధ్యానం చేసిన కీర్తన భాగంలో రచయిత యొక్క ఉద్దేశము, అయా నీ పిల్లలు బాధింపబడతా ఉంటే కంటిని చేసిన నీవు చూడకుండా ఉన్నావా? చెవులను నిర్మించిన నీవు వినకుండా ఉన్నావా అని అయా తన వేదనను నీ పాదాల చెంత వేడుకున్నాడు. అయా నీవు చూస్తూ ఊడుకుండే దేవుడవు కాదు, తగిన సమయం ముందు వారికి తీర్పు తీరుస్తానన్నావు. అయా నీవు ఈ భూలోక న్యాయాధిపతివి నాయనా. అయా నీ న్యాయములోనైనా ఇదిగో నీ చెంత చేరినప్పుడు నీవు నాయన ఏ మనిషికి తక్కువ కాకుండా, ఎవరిని నీవు బాధ పెట్టకుండా, వారి వారి క్రియల చొప్పున నీవు తీర్పు తీరుస్తానన్నావు నాయన. మా న్యాయాధిపతి, ఈ రోజున నీవే మాకు న్యాయమును తీర్చమని అయా ఇదిగో ఎవరైతే మా మీదకు లేస్తూ ఉన్నారో వారిని మేము క్షమిస్తూ ఉన్నాము నైనా. వారిని మీ పాదాల చెంత పెడతా ఉన్నాము. మీరే వారికి నైనా వారిని చూసుకోనమని, వారి పట్ల మీ ఉద్దేశములను నెరవేర్చుకోమని అయా ఈ దినాన నీ వాక్యముని విన్న ప్రతి బిడ్డలో ఏ విధమైన బలహీనత ఉన్నా బలపరచండి, స్వస్థపరచండి. అనారోగ్యం ఉంటే తీసివేయండి. అయా ఇదిగో తండ్రి, ఈ ఉదయమున నీ పాద సన్నిధిలో కూర్చోండి. కొద్ది నిమిషాలు నీ మాటలు విని నీకు విధేయత చూపిన నీ పిల్లల మీద నీ కనికరము చూపమని, ఈ దినమే చేయ పనులన్నిటి మీద మీకు అనుదృష్టి ఉంచి మీ దూతల కాపుదలను గ్రహించి మీరే మహిం పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.